మూడో ప్రశ్న చూస్తే 5 years ago sum of the age of Anita and Sunita is 42 years. Anita is elder than Sunita by 4 years. The ratio of the present ages of Anita and Sunita. 5 సంవత్సరాల క్రితం అనిత మరియు సునీతల వయస్సుల మొత్తం 42 సంవత్సరములు. సునీత కంటే అనిత 42 సంవత్సరాలు పెద్దది. అనిత మరియు సునీతల ప్రస్తుత వయస్సు నిష్పత్తి ఎంత? అయితే ఫస్ట్ అనిత మరియు ప్లస్ సునీత వయస్సు మొత్తం ఎంత? 42 సంవత్సరములు. ఇది ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. మరి ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే ఈ సునీత వయస్సుకు 5 సంవత్సరాలు కలపాలి, అనిత వయస్సుకు 5 సంవత్సరాలు కలపాలి. అంటే ఈ 42కు 5 + 5 10 సంవత్సరాలు కలపాలి. 10 సంవత్సరాలు కలిపితే మనకు 52 సంవత్సరములు అవుతుంది. అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరి వయసులో తేడా ఎంత ఉన్నది అంటే 4 సంవత్సరములు ఉన్నది. 4 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ 4 సంవత్సరములు అంటే అనితకు 2 సంవత్సరాలు, సునీతకు 2 సంవత్సరాలు. మనం ఏం చేయాలంటే చిన్న అమ్మాయిని తీసివేయాలి, పెద్ద అమ్మాయిని కలపాలి. ఎందులో అంటే ఈ 52 సంవత్సరాలు ఇద్దరి సమాన వయస్సు కనుక ఉంటే మనకు ఎంత? 52 సగం చేస్తే 26 వస్తుంది. అదేవిధంగా అనిత కూడా 26 వస్తుంది. 26 + 26 52 అవుతుంది. కానీ ఇద్దరు సమాన వయసులో లేరు. అనిత 2 సంవత్సరాలు పెద్ద ఉన్నది, సునీత 2 సంవత్సరాలు చిన్న ఉన్నది. సో అనిత 2 సంవత్సరాలు పెద్ద ఉంది కాబట్టి దీనికి +2 కలుపుతాము. వీళ్ళు తేడా 4 సంవత్సరాలు కాబట్టి ఈ చిన్న అమ్మాయికి 2 సంవత్సరాలు తీసివేస్తాం. అలా తీసేసినప్పుడు అనిత వయసు 28 సంవత్సరాలు అవుతుంది, సునీత వయసు 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 28:24 దీన్ని మనం కనిష్ట రూపంలో కనుక రాస్తే మనకు 2 టేబుల్లో పోతుంది. 2 14 2 12 అదేవిధంగా 2 7 2 6 ఇక్కడ మనకేమొస్తుందంటే 7:6 నిష్పత్తి వస్తుంది. 7:6 నిష్పత్తి వస్తుంది. ఈ విధంగా మనం ఈ లెక్కను చేయాలన్నమాట.